Mithulare, Namaste. This is your Chittaluri. Welcome back to Chittaluri Talk. In the course of spoken English learning, today I would like to introduce the most important do forms. Those are do, does, did. Do, does, did. ఇవండి ఇవి చాలా ఇంపార్టెంట్ మన డైలీ కాన్వర్సేషన్లో. ఈ డూ డస్ డిడ్ అనేటివి డూ ఫార్మ్స్ అనమాట. 3 ఫార్మ్స్లో ఉంటాయి. డూ అండ్ డస్ బోత్ రిఫర్ ప్రజెంట్ టెన్స్. ఈ రెండు కూడా ప్రజెంట్ టెన్స్ కోసం మనం వాడతాం. ఇక డిడ్ అనేది రిఫర్స్ పాస్ట్ టెన్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి ఈ డూ డస్ డిడ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం అంటే క్వశ్చన్ ఫార్మేషన్లో మనం యూజ్ చేస్తాం. అంటే ప్రశ్నలో నిర్మాణం చేయడానికి, అంటే ప్రశ్నించేటువంటి సందర్భాల్లో మనం ఈ డూ డస్ డిడ్ వాడతాం ఎక్కువగా. Of course, sometimes they may be used as main verbs also. Main verbs ga kuda manam when they refer a function, a particular work, a particular task, in such cases also we can use do, does, did. But ikkada manam just focusing on how they are useful in constructing questions. That's my intention in teaching those things here. So these are very, very most important. They play a vital role in our daily conversation. That's why please concentrate over these things. For example, చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను. ఐ టేక్ కాఫీ అన్నాను. ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకుంటాను, అంటే డైలీ అని అర్థం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఐ అనేది సబ్జెక్ట్, టేక్ అనేది V1 ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, అండ్ కాఫీ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఐ టేక్ కాఫీ అనేది ఇట్స్ అ స్టేట్మెంట్, ఇట్స్ అ డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్, అండ్ ఆల్సో ఇట్స్ కాల్డ్ అ స్టేట్మెంట్. ఓకే, ఐ టేక్ కాఫీ డైలీ అని అర్థం, అంటే ప్రతిరోజు నేను కాఫీ తీసుకుంటాను అని అర్థం. దీని అర్థం దీన్ని మనం క్వశ్చన్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం దేర్ ఈజ్ నో అదర్ హెల్పింగ్ వర్బ్. జనరల్గా ఏదైనా ఒక స్టేట్మెంట్లో మనకు హెల్పింగ్ వర్బ్స్ ఉంటే మనం హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి మనం ముందు పెడతాము, ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్ ఏ క్వెస్ట్. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏం లేవు కదా, బట్ ఇట్ ఈస్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది మనకి. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో మనం దాన్ని క్వశ్చన్ చేయాలంటే మనం డూ ఫామ్ మనకు హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి దీని ముందు మనం ఏం చేయాలి? డూ తీసుకోవాలి. ఇప్పుడు మనం డూ ఐ టేక్ కాఫీ అంటాం, అంటే డూ బిగినింగ్లో రాసి తర్వాత ఐ సబ్జెక్ట్ తీసుకుంటాం, మళ్ళీ టేక్ కాఫీ అనేది మామూలే. అంటే దీని ముందు ఐ టేక్ కాఫీ అనే దాని ముందు మనం డూ చేస్తే ఇదేమైంది? డూ ఐ టేక్ కాఫీ అంటే క్వశ్చన్ అయ్యింది. అంటే నేను కాఫీ తీసుకుంటానా అంటే నాకు నేను క్వశ్చన్ చేసుకుంటాను అనమాట. డూ ఐ టేక్ కాఫీ చూసారా, ఇక్కడ క్వశ్చన్ ఫార్మేషన్కి మనకు డూ అనేది వాడాము. ఇక్కడ డూ రిఫర్స్ ఆల్వేజ్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ డూ ఐ టేక్ కాఫీ అన్నప్పుడు కూడా ఇది ప్రజెంట్ టెన్స్లోనే ఉంది అని అర్థం, ఎందుకంటే డూ రిఫర్స్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి. తర్వాత మళ్ళీ నెగటివ్ సెంటెన్స్. ఐ డోంట్ టేక్ కాఫీ. ఐ డోంట్, DON, డు నాట్. ఐ డు నాట్ టేక్ కాఫీ. డు నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ సెయింగ్ డు నాట్ కాంట్రాక్షన్లో మీరు డోంట్ అంటాం మనం. కాబట్టి ఐ డోంట్ టేక్ కాఫీ. ఐ డోంట్ టేక్ కాఫీ అనేది, ఐ డోంట్ టేక్ కాఫీ అనేది మళ్ళీ నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ కూడా మనం ఇక్కడ డూ తీసుకొచ్చి పెట్టాం, సింపుల్ సెంటెన్స్ కాబట్టి. అట్లాగే డోంట్ ఐ టేక్ కాఫీ, 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 డోంట్ అని స్టార్టింగ్లో పెట్టాం. మళ్ళీ డూ నెగటివ్ సెంటెన్స్ కాబట్టి, నెగటివ్ ఇంటరాగేటివ్ కాబట్టి డోంట్ ఐ టేక్ కాఫీ అని. అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ చేయడానికి, మళ్ళీ నెగటివ్ సెంటెన్స్ చెప్పడానికి, మళ్ళీ నెగటివ్ ఇంటరాగేటివ్, ఈ 3 ప్లేసెస్లో మనం డూ అనేది వాడాం, ఎందుకంటే సబ్జెక్ట్ ఐ ఉంది కాబట్టి. అట్లాగే వీ ఉందనుకోండి, వీ టేక్ కాఫీ, మళ్ళీ దీనికి డూ వీ టేక్ కాఫీ, వీ డోంట్ టేక్ కాఫీ, డోంట్ వీ టేక్ కాఫీ అంటాం. అట్లాగే యూ ఉందనుకోండి సబ్జెక్ట్, యూ టేక్ కాఫీ, డూ యూ టేక్ కాఫీ, యూ డోంట్ టేక్ కాఫీ, డోంట్ యూ టేక్ కాఫీ అంటాం. ఇప్పుడు మీరు అదర్ పర్సన్ వెనెవర్ యూఆర్ సపోజ్ టు ఆస్క్ ద అదర్ పర్సన్, మీరు టీ తాగారండి అని అడగాలి, మీరు టీ తీసుకుంటారండి అడగాలనుకోండి, డూ టేక్ కాఫీ, డూ టేక్ కాఫీ, డూ టేక్ కాఫీ అని అడుగుతాం. అప్పుడు తీసుకుంటుందని ఏమంటాడు? ఎస్ ఐ టేక్ కాఫీ. తీసుకోకపోతే ఏమంటాడు? నో ఐ డోంట్ టేక్ కాఫీ. తీసుకోరా అని మళ్ళీ మీరు అడగాలి, అప్పుడు ఏమంటాడు? డోంట్ యూ టేక్ కాఫీ, డోంట్ యూ టేక్ కాఫీ. అప్పుడు తను నిజంగా తీసుకోవడం, ఎస్ ఐ డోంట్ టేక్ కాఫీ. తీసుకుంటాను, ఎస్ ఐ టేక్ కాఫీ. ఇట్లా అనమాట. అంటే క్వశ్చనింగ్లో మనం డూ యూ టేక్ కాఫీ, డూ యూ టేక్ కాఫీ, డూ దే టేక్ కాఫీ, డూ వీ టేక్ కాఫీ, డూ యూ టేక్ కాఫీ, డూ ఐ టేక్ కాఫీ, ఐకి, వీకి, యూకి ఇవన్నీ కూడా ప్లూరల్ సెన్స్ ఉన్నటువంటి వర్బ్స్తో తీసుకుంటాయి. కాబట్టి వి అనేది ప్లూరల్ సబ్జెక్ట్, ప్లూరల్ కాబట్టి డూనే తీసుకుంటుంది. యూ అనేది కూడా ప్లూరల్ సింగులర్ వాడతాం కాబట్టి, బట్ ఎనీహౌ ద సెన్స్ ఈజ్ ప్లూరల్ కాబట్టి యూ కూడా మనం డూ వాడతాం. కాబట్టి డూ వీ టేక్ కాఫీ అంటాం, డూ యూ టేక్ కాఫీ అంటాం, డూ ఐ టేక్ కాఫీ, ఐ డోంట్ టేక్ కాఫీ, వీ డోంట్ టేక్ కాఫీ,
యూ డోంట్ టేక్ కాఫీ, డోంట్ యూ టేక్ కాఫీ, డోంట్ వీ టేక్ కాఫీ, డోంట్ ఐ టేక్ కాఫీ అని ఐకి వీకి యూకి డూని అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు జస్ట్ గో ఆన్ ప్రాక్టీసింగ్ దీస్ సెంటెన్సెస్. బ్యూటిఫుల్ ఫ్లేవర్ కదా, రైట్. ఇట్లా ఇంకా నెక్స్ట్ చూద్దాం సబ్జెక్ట్స్. ఇప్పుడు మనం హీ షీ ఇట్ తీసుకుందాం. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి, షీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి, ఇట్ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మళ్ళీ ఈ 3 డూ డస్ డిడ్లో ఏం వాడతామో చూద్దాం. హీ టేక్స్ కాఫీ అంటే సేమ్ సెంటెన్స్ ఐఎమ్ గివింగ్ యూ, అంటే అదర్ న్యూ సెంటెన్సెస్ యూ కెన్ ఫ్రేమ్ ఆన్ యువర్ ఓన్, బట్ మీకు కొంచెం క్లియర్ ఐడియా ఉంటుందని చెప్పేసి నేను సేమ్ సెంటెన్సెస్ ఇక్కడ ఇస్తున్నాను, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ టేక్స్ కాఫీ అతను కాఫీ తీసుకుంటాడు. ఈ టేక్స్ కాఫీ డైలీ అని అర్థం. ఇప్పుడు దీని క్వశ్చన్ ఏం చేయాలి మనం? సబ్జెక్ట్ ఇక్కడ హీ ఉంది కాబట్టి ఆల్రెడీ వెన్ ఐ వాజ్ టీచింగ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆల్రెడీ ఐ హ్యావ్ మెన్షన్డ్ యూ. ఏమిటి? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు V1 అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవ్వాలనేది రూల్. కాబట్టి ఇక్కడ హీ ఉంది కాబట్టి సబ్జెక్టు మనం ఈ టేక్ కాఫీ అనకుండా ఈ టేక్స్ కాఫీ అంటాం. టేక్ కాస్త టేక్స్ అయింది ఎందుకంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి. బట్ ఈ టేక్స్ కాఫీ అనేది స్టేట్మెంట్. దీన్ని క్వశ్చన్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి మనం? దీంట్లో కూడా నో అదర్ హెల్పింగ్ వర్బ్స్. హీ సబ్జెక్ట్ ఉంది, టేక్స్ అనేది మెయిన్ వర్బ్ ఉంది, కాఫీ అనేది ఆబ్జెక్ట్ ఉంది. దేర్ ఆర్ నో అదర్ ఆక్సిలరీ వర్బ్స్ హియర్. కాబట్టి ఏమి ఆక్సిలరీ వర్బ్స్ లేనప్పుడు మనకు క్వశ్చన్ చేయాలంటే ఒక హెల్పింగ్ వర్బ్ కావాలి కాబట్టి డూ ఫామ్ తీసుకుంటాం. ఈ డూ ఫామ్లో ఏం తీసుకుంటాం మనం? డూ డస్ ప్రజెంట్ టెన్స్. ఈ టేక్స్ కాఫీ అనేది కూడా ప్రజెంట్ టెన్స్ కాబట్టి ప్రజెంట్ డూ ఫామ్ కావాలి మనకి. ఏంటిది? ప్రజెంట్లో రెండే ఉన్నాయి, ఒకటి డూ ఉంటుంది, రెండు డస్ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి హీ మనం ఏం తీసుకోవాలి అప్పుడు? డస్ తీసుకోవాలి. డూ తీసుకోవడం లేదు. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే ఐ సబ్జెక్ట్ అయినా కానీ వి అయినా కానీ యూ అయినా కానీ మనం డూ తీసుకుంటాం. కానీ ఇక్కడ సబ్జెక్టు హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏం తీసుకోవాలి మనం? డస్ తీసుకోవాలి. కాబట్టి డస్ హీ టేక్ కాఫీ అవుతుంది. డస్ హీ టేక్ కాఫీ అంటే అతను కాఫీ తీసుకుంటాడా? డస్ హీ టేక్ కాఫీ ఇది క్వశ్చన్. మళ్ళీ నెగిటివ్, ఈ డస్ నాట్ టేక్ కాఫీ. డస్ నాట్కి మళ్ళీ కాంట్రాక్షన్ ఏం వాడాలి? మళ్ళీ మీరు డజంట్ వాడాలి. కాబట్టి ఈ డస్ నాట్ టేక్ కాఫీ, డస్ నాట్ బదులు ఈ డజంట్ టేక్ కాఫీ, ఈ డజంట్ టేక్ కాఫీ అని వాడతాం. మళ్ళీ డజంట్ ఈ టేక్ కాఫీ, డజంట్ ఈ టేక్ కాఫీ అని నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వాడతాం. డజంట్ ఈ టేక్ కాఫీ అట్లా. ఐ రిపీట్, ఈ టేక్స్ కాఫీ. డస్ ఈ టేక్ కాఫీ, ఈ డజంట్ టేక్ కాఫీ, డజంట్ ఈ టేక్ కాఫీ. సో యాజ్ అ సబ్జెక్ట్ ఈజ్ హీ హియర్, ఐ యూస్డ్ డస్ హియర్. సో రిమెంబర్ దాట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ మనం ఆటోమేటిక్గా ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వశ్చన్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ మనం డస్ తీసుకోవాలి. దట్ ఈస్ ద రూల్ అనమాట. కాబట్టి ఈ టేక్స్ కాఫీ డైలీ, డస్ ఈ టేక్ కాఫీ డైలీ, ఈ డజంట్ టేక్ కాఫీ డైలీ, డజంట్ ఈ టేక్ కాఫీ డైలీ, డజంట్ ఈ టేక్ కాఫీ డైలీ ఇట్లా. అట్లాగే మళ్ళీ షీ కుక్స్ ఫుడ్ డైలీ అని అర్థం. ప్రతిరోజు ఆ వంట చేస్తాం. షీ కుక్స్ ఫుడ్, షీ థర్డ్ పర్సన్ సింగులర్. మళ్ళీ కుక్ కాస్త ఎస్సీ యాడ్ చేస్తాం ఎందుకంటే సబ్జెక్ట్ ఇప్పుడు ఇది థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటుందో వర్బ్కి మనం ఎస్సీ యాడ్ చేయాలని రూల్ కాబట్టి కుక్ కాస్త కుక్స్ అయింది ఇక్కడ. షీ కుక్స్ ఫుడ్, ఆమె ఫుడ్ ఆహారం వండుతుంది. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సబ్జెక్ట్ ఇక్కడ కూడా మనం ఏం తీసుకోవాలి? క్వశ్చన్ ఫామ్ చేయడానికి డూ డస్ డిడ్లో డస్ఏ తీసుకోవాలి మనం. కాబట్టి డస్ షీ కుక్ ఫుడ్ క్వశ్చన్. షీ డజంట్ కుక్ ఫుడ్, డజంట్ షీ కుక్ ఫుడ్ ఇట్లా అవుతుంది అన్నమాట. ఇట్లా అవుతుంది. డజంట్ షీ కుక్ ఫుడ్, షీ కుక్స్ ఫుడ్, డస్ షీ కుక్ ఫుడ్, షీ డజంట్ కుక్ ఫుడ్, డజంట్ షీ కుక్ ఫుడ్ ఇట్లా మనం డస్ తోటి మళ్ళీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఇది డూ డస్ అర్థమైంది అనుకుంటారు. సో నెక్స్ట్ డిడ్. ఇంకా డిడ్ ఒకటే ఉంది మనకి. డిడ్ అనేది పాస్ట్ టెన్స్, ఇట్ ఆల్వేస్ రిఫర్స్ పాస్ట్ టెన్స్. కాబట్టి చూడండి ఇప్పుడు మనం ఐ టేక్ కాఫీ అని చెప్పుకున్నాం కదా ప్రజెంట్ టెన్స్లో. ఇప్పుడు మనం దానికి ఐ టుక్ కాఫీ అని చెప్పుకోవాలి. అండ్ టుక్ అనేది V2 సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ ఐ టుక్ కాఫీ అనే సెంటెన్స్లో ఐ అనేది సబ్జెక్ట్, టుక్ అనేది V2 అండ్ కాఫీ అనేది ఆబ్జెక్ట్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? ప్రజెంట్ టెన్స్లో మనం ఐ టేక్ కాఫీ అన్నాం. టేక్ అనేది ప్రజెంట్ టెన్స్ కాబట్టి అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అన్నాం. ఇక్కడ ఐ టుక్ కాఫీ అన్నాను అంటే టుక్ అనేది V2 సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఆల్వేస్ రిఫర్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. సబ్జెక్ట్ ఉంది, టుక్ అనే V2 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అంటాం. సో ఇప్పుడు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నదానికి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఏం కావాలి మనకు? ఈ డూ డస్ డిడ్ అనేటువంటి 3 డూ ఫామ్స్లో డిడ్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. డస్ డూ వాడడానికి వెళ్ళింది ఎందుకంటే బోత్ డూ అండ్ డస్ రిఫర్ ఆల్వేస్ ప్రజెంట్ టెన్స్. సో ఇక్కడ డిడ్ మాత్రమే పాస్ట్ టెన్స్. కాబట్టి ఇక మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్స్ ప్లూరల్లో ఉన్న ఈదర్ దే ఆర్ ఇన్ ప్లూరల్ ఫామ్ ఆర్ సింగులర్ ఫామ్ బట్ యు ఆర్ సపోజ్ టు యూజ్ ఓన్లీ ద డిడ్ ఫామ్ అనమాట. ఇప్పుడు అన్నిటికీ అది వస్తుంది జనరల్గా. చూడండి ఐ టుక్ కాఫీ,
దీనికి క్వశ్చన్ చేయాలని ఏం చేయాలి, డిడ్ తీసుకొచ్చి ముందు పెట్టాలి. ఇప్పుడు మనం డిడ్ వాడాలన్నమాట. డిడ్ ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకున్నానే అర్థం. ఐ డింట్ టేక్ కాఫీ, ఐ డిడ్ నాట్ టేక్ కాఫీ. డిడ్ నాట్కు కాంట్రాక్షన్ ఏంటంటే డింట్ అనమాట మళ్ళీ. కాబట్టి ఐ డిడ్ నాట్ టేక్ కాఫీ లేదంటే ఐ డింట్ టేక్ కాఫీ. డింట్ ఐ టేక్ కాఫీ, డింట్ ఐ టేక్ కాఫీ అని అంటాం. అంటే డిడ్తో హౌ టు ఫ్రేమ్ ద క్వశ్చన్స్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్, నెగటివ్ ఇంటరాగేటివ్స్ అనేది మై ఇంటెన్షన్ ఇన్ టీచింగ్ యూ ఆల్ దిస్. సో ఐ రిపీట్, ఐ టుక్ కాఫీ. క్వశ్చన్ ఏమొస్తుంది, డిడ్ ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకున్నానా. ఐ డింట్ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకోలేదు. డింట్ ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకోలేదా డిడ్తో. అట్లా వి ఉందనుకోండి, వీ టుక్ కాఫీ, మేము కాఫీ తీసుకున్నాం. మళ్ళీ దీని క్వశ్చన్ ఏంటి, డిడ్ ఏ. వి అనేది ప్లూరల్ అయినప్పటికీ డిడ్ ఏ. డిడ్ వి టేక్ కాఫీ, గుర్తుపెట్టుకోండి. వీ టుక్ కాఫీ అన్నాం, వీ టుక్ కాఫీ స్టేట్మెంట్లో టుక్ ఉంది. కానీ ఎప్పుడైతే డిడ్ తీసుకుంటారో మళ్ళీ మనం ఏమనుకుంటున్నాం, డిడ్ ఐ టేక్ కాఫీ అంటున్నాం. అంటే డిడ్ ఈజ్ ఫాలోడ్ బై టేక్. డిడ్ వచ్చిందంటే మళ్ళీ మెయిన్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. దట్ ఈస్ ద రూల్, ప్లీజ్ రిమెంబర్ ఇట్. డిడ్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తారో, డిడ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఓన్లీ ద బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. That means did is always followed by only the first form of the verb, which refers present tense. స్టేట్మెంట్లోనే వీ టుక్ కాఫీ అన్నాం, అక్కడ వీ టు ఉంది. కానీ క్వశ్చన్లోకి వచ్చేసరికి మనం డిడ్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ డిడ్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మళ్ళీ వర్బ్ టుక్ కాస్త టేక్ అవుతుంది, ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. దట్స్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ప్రైస్. సో వీ టుక్ కాఫీ, మేము కాఫీ తీసుకున్నాం. డిడ్ వీ టేక్ కాఫీ, మేము కాఫీ తీసుకున్నామా. వీ డింట్ టేక్ కాఫీ, మేము కాఫీ తీసుకోలేదు. డింట్ వీ టేక్ కాఫీ, మేము కాఫీ తీసుకోలేదా. ఇట్లా వస్తుంది. అట్లాగే మళ్ళీ యూ టుక్ కాఫీ, నువ్వు కాఫీ తీసుకున్నావు లేదంటే మీరు కాఫీ తీసుకున్నారు. డిడ్ యూ టేక్ కాఫీ, చూడండి మళ్ళీ డిడ్ వచ్చినప్పుడు మళ్ళీ టేక్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, డిడ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ప్రజెంట్ ఫామ్, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, ప్లీజ్ రిమెంబర్. సో డిడ్ యూ టేక్ కాఫీ, మీరు కాఫీ తీసుకున్నారా అని అర్థం. యూ డింట్ టేక్ కాఫీ, మీరు కాఫీ తీసుకోలేదు. డింట్ యూ టేక్ కాఫీ, మీరు కాఫీ తీసుకోలేదా. ఇట్లా మళ్ళీ ఇవి ప్రాక్టీస్ చేయండి. యూ టుక్ కాఫీ, మీరు కాఫీ తీసుకున్నారు. డిడ్ యూ టేక్ కాఫీ, మీరు కాఫీ తీసుకున్నారా. యూ డింట్ టేక్ కాఫీ, మీరు కాఫీ తీసుకోలేదు. డింట్ యూ టేక్ కాఫీ, మీరు కాఫీ తీసుకోలేదా. ఇట్లా మళ్ళీ యూతో అనమాట. అట్లాగే హీతో చూద్దాం మళ్ళీ. హీ టుక్ కాఫీ, అతను కాఫీ తీసుకున్నాడు. డిడ్ ఈ టేక్ కాఫీ, అతను కాఫీ తీసుకున్నాడా. ఈ డింట్ టేక్ కాఫీ, అతను కాఫీ తీసుకోలేదు. డింట్ ఈ టేక్ కాఫీ, అతను కాఫీ తీసుకోలేదా. అట్లాగా షీ టుక్ కాఫీ, ఆమె కాఫీ తీసుకుంది. డిడ్ షీ టేక్ కాఫీ, ఆమె కాఫీ తీసుకుందా. షీ డింట్ టేక్ కాఫీ, ఆమె కాఫీ తీసుకోలేదు. డింట్ షీ టేక్ కాఫీ, ఆమె కాఫీ తీసుకోలేదా. ఇట్ టుక్ కాఫీ, డిడ్ ఇట్ టేక్ కాఫీ, ఇట్ డింట్ టేక్ కాఫీ. డింట్ ఇట్ టేక్ కాఫీ, ఇట్ టుక్ కాఫీ, అది కాఫీ తీసుకుంది. డిడ్ ఇట్ టేక్ కాఫీ, అది కాఫీ తీసుకుందా. ఇట్ డింట్ టేక్ కాఫీ, అది కాఫీ తీసుకోలేదు. డింట్ ఇట్ టేక్ కాఫీ, అది కాఫీ తీసుకోలేదు. అట్లా దే టుక్ కాఫీ, వాళ్ళు కాఫీ తీసుకున్నారు. డిడ్ దే టేక్ కాఫీ, వాళ్ళు కాఫీ తీసుకున్నారా. దే డింట్ టేక్ కాఫీ, వాళ్ళు కాఫీ తీసుకోలేదు. డింట్ దే టేక్ కాఫీ, డింట్ దే టేక్ కాఫీ, వాళ్ళు కాఫీ తీసుకోలేదా. ఇట్లా అంటే ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. చిత్తలూరి సార్ టుక్ కాఫీ, చిత్తలూరి సార్ కాఫీ తీసుకున్నారు. డిడ్ చిత్తలూరి సార్ టేక్ కాఫీ, చిత్తలూరి సార్ కాఫీ తీసుకున్నారా. చిత్తలూరి సార్ డింట్ టేక్ కాఫీ, చిత్తలూరి సార్ కాఫీ తీసుకోలేదు. డింట్ చిత్తలూరి సార్ టేక్ కాఫీ, చిత్తలూరి సార్ కాఫీ తీసుకోలేదా. ఇట్లా చిత్తలూరి సార్ ప్లేస్లో మీరు యూ కెన్ యూజ్ యువర్ ఓన్ నేమ్ అండ్ గో ఆన్ ఫ్రేమింగ్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అండ్ గో ఆన్ ప్రాక్టీస్. రిమెంబర్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. That is a suitable probe in learning spoken English like anything. Please remember, friends. Itla. చూసారా, డూ డస్తో డూ డస్ అండ్ డిడ్. డిడ్ ఏంటంటే irrespective of subject, whatever it may be, whether it is in plural form, whether it is in singular form, with all the subjects, I, we, you, he, she, it, they, వీటన్నిటితో మనం డిడ్ యూజ్ చేస్తాం. డూ డస్ అప్పుడే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. డూ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంటే సబ్జెక్ట్స్ మనం డూ తీసుకుంటాం. సింగులర్ ఫామ్ హీ, షీ, అట్లాంటివి అయితే కనుక మనం డస్తో వాడతాం. డూ, డస్, డిడ్. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూ, డస్, డిడ్. So this is a way how to use do, does, did, and these are the functions which are done by do, does, did. These are the functions of do forms like do, does, did. ఇదండి ఈ do, does, did or most important do forms which are very very essential in our daily conversation. Please remember. ఇట్లా మీరు ఈ do, does, did ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ do, does, didలో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ రెండు కవర్ అయిపోతాయి. అండ్ క్వశ్చనింగ్లో, తర్వాత నెగిటివ్ సెంటెన్సెస్లో, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో హౌ టు కన్స్ట్రక్ట్ దెమ్ అనేది వెరీ క్లియర్ నాలెడ్జ్ మీకు వస్తుందన్నమాట. కాబట్టి మళ్ళీ దయచేసి ఈ వీడియో చూడండి, మళ్ళీ 1కి 2 సార్లు వినండి. విన్నది 4 సార్లు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. యువర్ ప్రాక్టీస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్లీజ్ రిమెంబర్. మీరు ఎన్నిసార్లు నా వీడియో చూస్తే అంత బాగా మీకు
మీ బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటూ వెళ్తుంది. అట్లాగే ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మళ్ళీ మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ హోమ్ టుడే ప్లీజ్. సో అగైన్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 3 డూ ఫార్మ్స్, డూ, డస్, డెడ్. మళ్ళీ చూడండి, మళ్ళీ మీరు నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఎట్లయినా ఇన్ వాట్ వే దట్ ఐ టాడ్ యూ ఇన్ ద సేమ్ మేనర్ యూ ప్లీజ్ ప్రాక్టీస్. డెఫినెట్గా మీకు అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ వస్తుంది. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వావ్, యూ ఎంజాయ్డ్ దిస్ class very much. I hope so. So anyhow, love you all. Once again, I am your Chittaluri. Have a nice day.